ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. ఏంది అసలు, ఏంది నువ్వు కరాటీ చేస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? లాలు సాబ్ ఐ లవ్ యూ. ప్రాంక్ చేసే పోతాం, ఓకే కంపల్సరీ చేయాలి, ఏదో రద్దు చేయాల్సిందే అంట. బోర్ కొడుతుందిరా. పోయినసారి అంత అయినా కూడా చిగురాలేటిల్ అన్నకి. చలో బయటికి రాడు. సరే సంజన గారిని ఎత్తి బయటరా, మరి బయటికి రండి. బయటికి రారా. సంజన గారి కళ్ళల్లో కలిపెట్టి ఎల్లు అని అంటే వెళ్తుందంట. చెప్పు బుజ్జి, వెళ్ళవా? సాగనంపు. మీరు టీ కప్పు కడిగింది. టీ కప్పుకి షింక్ దగ్గర దాకా వెళ్ళాలి. మనం చిన్నపిల్లలేం కదా, చిన్న చిన్నగా వెళ్దాం. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? తన్స్ నాన్న వాట్సాప్ మా ఏం లేదు నాన్న, మా ఏం లేదు నాన్న. ఫ్రీ అయిన తర్వాత నేను ఒక 5 minutes మాట్లాడాలి నీతోటి. ఈ సిచ్యువేషన్ లోనా? చాలా బిజీ అండి. ఒరే, ఈ 2 రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవడు లేడురా. ఓ మాదిరి కూడా లేనా నేను? ఈ ఎంత ఎదవలాగా అనిపిస్తున్నా. అవును అవును. మేం రాము బయటికి రాము, రాము బయటికి రాము. ఏందన్నా నువ్వు? నీకు టైం పాస్ పొద్దున్న పెద్దవాళ్ళు వాళ్ళని హక్ చేసుకుని ఇలా తీసుకెళ్లి అలా పెట్టే ఆప్షన్ కూడా ఉంటది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? అయితే నేను ట్రై చేయి. డ్రెస్ మార్చిపోయింది. నా డ్రెస్ మార్చిపోతుంది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే మనల్ని బాగా చూసుకునే వ్యక్తి మనం పట్టించుకోవట్లేదు అని అనిపిస్తుంది. నిజం కాదు. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో అని చెప్పంటే సరే దివ్య అని చెప్పన్నా, బట్ నేను దివ్య చెప్పినా సరే నా కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద ఉంది. ఒకరినేమో మీరు, ఇంకొకరినేమో శ్వేత. ఏ కనికి న్యాయం చేయాలో తెలియక 2 కళ్ళు కొట్టుకుంటాను గురూజీ. సో ఇంకొకటి రావడం నీకు ఎవరు కాంపిటీషన్ అని చెప్పంటే భరణి గారు అని చెప్పాను. నిజంగా నా అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. తన ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం మాత్రం కావాలి. ఆడే విధానం కానీ తను మాట్లాడే విధానం కానీ సడన్ గా ఒక రోజు ఏంటికి యు ఆర్ మై బిగ్ బ్రో అన్న అనేసింది. ఇంకా దాంతో ఇంక నాకు ఈ టోటల్ గా బయలుపడిపోయాడు పాపం. నేనేం క్యారీ చేయను. తనుజ ఒక్కడైతే నిజం తనుజ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ హౌస్ లో నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఎవరైనా చెప్పినా సరే అదైనా స్ట్రాంగ్ గా చెప్పు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి ఆ విషయం చెప్పి ఎవరు వచ్చి నీ దగ్గర మాట్లాడినా సరే ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇప్పటి వరకు నేను ఇచ్చిన టాస్క్లాడి మీరు చాలా అలసిపోయినట్టున్నారు కదా? అవును అంకుల్. కానీ ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్లే సమయం వచ్చింది. ఆటో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి చూస్తారుగా. చెమటోడ్చాల్సిన పని లేదు. నవ్వుతూ నవ్విస్తూ డాన్స్ చేస్తూ టాస్క్ ని ఎంజాయ్ చేయాలి. ఇందుకోసం నేను మీకు ఇస్తున్న టాస్క్ నా చోరే నా చోరే. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. కళ్యాణ్ వెళ్ళిపోయాడు. కళ్యాణ్ వచ్చేసి కొంచెం ఆవేశం సార్, ఆవేశపడకు. మనుషుల్లాగే బిహేవ్ చేయట్లేదు ఇక్కడ కొంతమంది. పాయింట్ వచ్చేస్తున్నా కూడా వాళ్ళకి అది కాదు, పాయింటే కాదు. మనుషుల పశువుల మీరు అన్నం తింటున్నారు, మంచి గడ్డి తింటున్నారు. అరే ఇది రా వీళ్ళ పొజిషన్. ఇది ఒక నిమిషం. నువ్వు పర్సన్ అంటే ఆయన నిన్నర్ అక్కడ ఉంది, ఇక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పి. అదే మ్యాజిక్. ఓకే, అక్కడ కూడా చెప్పుతాను. ఎవరు వింటున్నారు నేను అరిచినా? నేనెక్కడ అరిచా? మొన్న త్రిపాఠి తెక్క రేగిపోయినాడు. ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు. నాకు రైట్స్ ఉంది, నాకు చెప్పండి. ఆయన కోసమే ఆడుతున్నారు. నాకు అనిపించట్లేదు, నాకు అది కనిపించట్లేదు, నాకు కనిపించట్లేదు. ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొబ్బించుకుంటాయి.
నేను నీతో మాట్లాడలేదు దివ్య. I'm not talking to you. I'm not talking to you. Whatever. నాకు రైట్స్ ఉన్నాయి. Whatever. నాకు ఈ కుక్కలు ఎట్లా నక్కల్లా గరుస్తాయి, ఏదో కొంపలు మునిగిపోయినట్టే. నాకు చెప్పే రైట్స్ ఉంది, నేను చెప్పా. ఇష్టం వచ్చినట్టు చెప్పొస్తాను. ఇష్టం వచ్చినట్టు కాదు, నాకు నచ్చినట్టే నేను చెప్పా. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. ఏది నోటికి ఏది వస్తే అది. సేమ్ పొజిషన్ అచీవ్ చేయలేరు. ఈ ఒక్క రౌండ్ రీటేక్ చేసేయండి. బిగ్ బాస్ ఇంట్లో రీటేక్స్ ఉండవు. సారీ జరిగిందాన్ని బట్టే మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంచాలకులుగా ఆ బాధ్యత మీదే. పట్టకి పని శాత కాదు. ఈ గేమ్ లో అయితే కళ్యాణ్ ముందున్నాడు బిగ్ బాస్. కళ్యాణ్ ఫస్ట్ వచ్చేసాడు బిగ్ బాస్. సో ఈ రౌండ్ కి కళ్యాణ్ విన్నర్ గా. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. కళ్యాణ్ ముందుకెళ్ళా వస్తాడ్రా. మా డిసిజన్ అయితే ఫైనల్. ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదం ఎలా వచ్చిందంటావు? ఎవరి కాళ్ళని రాలేదు. ఇప్పుడు ఈ రౌండ్ లో గెలిచిన కళ్యాణ్, తనుజ మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఫస్ట్ పాజ్ అన్నప్పుడు ఎవరు ఆగలేదు. వదిలేరా అదేం కాదు. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. Come on. కాల్తో కొట్టే, కాల్తో తన్నే దివ్య. ఏదో సలహాలు ఇస్తావేంటని. నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి లేదు ఆయన. బాబు నువ్వు అంత ఫీల్ అవ్వమాక, నువ్వేదో దబ్బడిపోయేలా ఉన్నావు. గుడ్ జాబ్. వీడు ఒలింపిక్స్కి వెళ్ళుంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో ఒక్క రౌండ్ లో కూడా విజయం సాధించని కారణంగా ఫ్లోరా సంజనాకు లభించిన పాయింట్లు 0. భరణి, దివ్యాకి నేను ప్రత్యేకమైన అధికారాన్ని ఇస్తున్నాను. ఏ ఒక్క జంట డేంజర్ జోన్ లోనే ఉంచాలని మీరు భావిస్తున్నారో కడిగావులే చెప్ప. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. ఒక్క నిమిషం ఉండమ్మా. We want to be there and now we're struggling. Physical task ఇద్దరు కావట్లేదు. నేను క్లియర్ గా వెళ్ళి మాట్లాడింది ఏంటంటే, ఒక్కసారి డిమాండ్ ముందుకు వెళ్ళిపోయాడంటే ప్లీజ్ సపోర్ట్ వాడిని ముందు పంపించండి. పెద్ద ప్లానింగే రా. ఈ అమ్మాయి యాటిట్యూడ్ చూస్తే నాకు చాలా చిరాకు వేస్తుంది. యాటిట్యూడ్ కానీ మాట్లాడే విధానం. టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తీసుకున్న పెర్ఫార్మెన్స్ కూడా మేము ప్రతి టాస్క్ పెర్ఫార్మెన్స్ కూడా క్యాల్కులేట్ చేసాం. అయన్నొద్దు, పాయింట్కి రా. మేము సంజన గారు ఇంకా ఫ్లోరా గారి టీంని తీసేద్దాం అనుకుంటున్నాము. బిగ్ బాస్ ఏం చెప్పాలి? బిగ్ బాస్ కావాల్సింది అది ఒక్క రౌండ్. మేము బలూన్ది బాగా చేసాము, అది రద్దయింది మా బ్యాడ్ లక్ వల్లే. ఇలా జరిగిందేంట్రా? దరిద్రం కూడా దరిద్రంగా ఫీల్ అయ్యే దరిద్రాలు నీ లైఫ్ లో జరుగుతుంటాయి. మాట్లాడితే నీకోసం నేను ఉన్నాను కదా, ఎందుకు చెప్పాలి? ఆ ఒక్క అమ్మాయి దివ్య వచ్చిన తర్వాత మొత్తం మనిషిని చేంజ్ అయిపోయాడు. మీరు మారారు సార్, మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగాన్ని. సుమనన్నే ఉంటారు. ఇట్లుంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను. నాకు ఇంత ఫిజికల్ టాస్క్ అవ్వదు. మరి పీక నీకు వచ్చిరా? ఎందుకు వచ్చినట్టు? పెట్టు 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 పెట్టు. సర్వనాశనం చేసావు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.